నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాళ్లు, తరుగు సమస్యలు లేకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఐకేపీ సంఘాల కోసం 30,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వారమే వచ్చి ఇప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఖాళీ చేస్తావు డేట్ చెప్పి నాకు మళ్ళీ నేను చూసుకుంటా. నేను పోయినసారి 23,000 కొన్నాం సార్, ఇప్పుడు 30,000 వస్తుంది సార్. 130 కుప్పలు ఉన్నాయి సార్. 1 వీక్ లో ఇది కాకుండా మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనం 130 4 డేస్ లో కంప్లీట్ చేస్తాం. ప్లాన్ పెట్టుకోరు. ఓకే సార్, మంచిగా ఉన్నాయి. మిషన్ తీసుకురా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. డైరెక్ట్ దన్నదాలు లోడ్ చేసే